హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 5, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఆర్థిక సంఘం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ డిస్కస్ చేసిన టాపిక్నే క్వశ్చన్గా ఇచ్చాను. ఎందుకు డిస్కస్ చేసాం ఆర్థిక సంఘం గురించి? ఇటీవల ఫిబ్రవరి 1, 2026 రోజున బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 16వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సుల గురించి తెలియజేయడం జరిగింది. అవన్నీ గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఓకేనా? సో ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్ని క్వశ్చన్గా ఇచ్చాను. క్వశ్చన్ మరొకసారి చూడండి. భారత ఆర్థిక సంఘం లేదా ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది? ఇప్పటి వరకు ఏర్పాటైన ఆర్థిక సంఘాల చైర్మన్ల పేర్లని తెలపండి అని చెప్పేసేసి అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా ఆర్థిక సంఘం లేదా ఆర్థిక సంఘం యొక్క చైర్మన్స్, ఇప్పటివరకు 16 ఆర్థిక సంఘాలు ఏర్పడ్డాయి కదా, ఆ చైర్మన్ల పేర్లపైన మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఉదాహరణకు చెప్పాలంటే మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? కేసీ నియోగి. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి కదా, మరి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పేరేంటి? అరవింద్ పనగరియా. అంతకంటే ముందు 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఇటువంటి పేరు గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. అంతకంటే ముందు స్టాటిక్ పార్ట్. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 12వ భాగం. సో 12వ భాగంలో ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. తెలుగులో కేంద్ర ఆర్థిక సంఘం లేదా భారత ఆర్థిక సంఘం అంటాము. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రతి 5 సంవత్సరాల కాలపరిమితితో రాష్ట్రపతి గారు నియమిస్తారు. దేశంలోనే అత్యున్నత పదవిలో ఉండే కాన్స్టిట్యూషనల్ హెడ్గా మనం పిలిచే రాష్ట్రపతి గారు ప్రతి 5 ఏళ్ల కాల పరిమితితో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేస్తారు. గుర్తుంచుకోండి, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది శాశ్వతం కాదు, 5 ఏళ్ల కాల పరిమితితో పనిచేస్తుంది. మరి ఇప్పటి వరకు 16 ఆర్థిక సంఘాల గురించి మనం చూస్తున్నాము. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అతి త్వరలో అమల్లోకి రానున్నాయి. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2026 ఏప్రిల్ 1 నుండి. ఇకపోతే ఆర్టికల్ 280 ఆర్థిక సంఘాన్ని 5 ఏళ్ల కాల పరిమితితో రాష్ట్రపతి వారు నియమిస్తారని చెప్పాను. ఇక ఆర్టికల్ 280 క్లాజ్ 1 ఇలాంటివి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కాంపోజిషన్, నిర్మాణం ఎలా ఉంటుంది, 1+4 బాడీ అని చెప్పేసేసి. ఇక ఆర్టికల్ 281 ఏం చెప్తుంది అంటే ఆర్థిక సంఘం సిఫార్సులు, దానిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి గారు పార్లమెంటుకు తెలియజేస్తారు. ఇది ఒకటి ఆర్టికల్ 281. ఇక ఆర్టికల్ 280 క్లాజ్ 3 ఏం చెప్తుంది? ఆర్థిక సంఘం నిర్వర్తించాల్సిన విధులు ఉంటాయి కదా, ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇవి చూడండి, ఎనఫ్. ఓకేనా? ఆర్టికల్ 280 ఇంపార్టెంటే, ఆర్టికల్ 281 ఇంపార్టెంటే. ఆర్టికల్ 280లో భాగంగా కొన్ని సబ్ ఆర్టికల్స్ని చెప్పాను కదా, అవి కూడా చూడండి, ఎనఫ్. ఓకేనా? ఇకపోతే ఆర్థిక సంఘానికి సంబంధించి రీసెంట్గా 16వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులు అన్నాను. ఆ సిఫార్సుల్లో కీలకంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? వర్టికల్ డివల్యూషన్లో 41%. వర్టికల్ డివల్యూషన్ అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత అని చెప్పారు? 41%. నంబర్ ఈజ్ ఇంపార్టెంట్. వర్టికల్ డివల్యూషన్ అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలి అని చెప్పేది. ఇక హారిజాంటల్ డివల్యూషన్ అంటే ఏమని చెప్పాను? మరి రాష్ట్రాల మధ్య పంపిణీ ఎలా ఉండాలి, ఆ ఫామ్లో కూడా మీకు చెప్పాను. రాష్ట్ర విస్తీర్ణమని, జనాభాని అండ్ ఎట్సెట్రా. ఓకేనా? ఇకపోతే ఇప్పటి వరకు భారతదేశంలో ఏర్పాటైన 16 ఆర్థిక సంఘాలు, ఆ చైర్మన్ల పేర్లను మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా. ఇంకా ఎగ్జామినేషన్స్లో ఎలా అడుగుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అంటే ఆర్థిక సంఘాల చైర్మన్ల పేర్లు ఇచ్చేసేసి వాటి
వరుస క్రమాన్ని గుర్తించండి అంటున్నారు. అంటే ఎవరి తర్వాత ఎవరు అని చెప్పేసేసి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి కేసీ నియోగి. సెకండ్ ఫైనాన్స్ కమిషన్ రెండవ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసేసి కె సంతానం. థర్డ్ ఫైనాన్స్ కమిషన్ మూడవ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చేసి ఏకే చందా. నాలుగవ ఆర్థిక సంఘం ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసి డాక్టర్ పివి రాజమన్నార్. ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసి మహావీర్ త్యాగి. సిక్స్త్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసి బ్రహ్మానందరెడ్డి గారు. ఏడవ ఆర్థిక సంఘం సెవెంత్ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ జేఎం షెలాట్. ఇక ఎనిమిదవ ఆర్థిక సంఘం వైబి చవాన్ గారి ఆధ్వర్యంలో. తొమ్మిదవ ఆర్థిక సంఘం ఎన్కేపి సాల్వే ఆధ్వర్యంలో. 10వ ఆర్థిక సంఘం కేసీ పంత్ 10th పంత్. 11th ఫైనాన్స్ కమిషన్ ఏఎం కుస్రో. 12th సి రంగరాజన్ గారు. 13th విజయ్ కేల్కర్. 14th వైవి రెడ్డి. 15th ఎన్కే సింగ్ అండ్ 16th అరవింద్ పనగరియా. మరి 16th ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా సిఫార్సులు ఏవైతే ఉంటే మనం చూసాం కదా. సో వర్టికల్ డివల్యూషన్ 41%, అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 41%ని కొనసాగించమని చెప్పారు. గతంలో కూడా మనం చూస్తే 15th ఫైనాన్స్ కమిషన్ కూడా అదే విధంగా చెప్పారు. ఇక హారిజాంటల్ డివల్యూషన్ అంటే రాష్ట్రాలకు ఇచ్చిన పన్ను వాటాలో ఒక్కొక్క రాష్ట్రానికి ఏ విధంగా పంపిణీ ఉండాలని చెప్పేసేసి ఎనఫ్. ఓకేనా, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక 16వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులు ఏవైతే ఉంటాయో ఆ సిఫార్సులు 2026 నుండి 2031 వరకు అమల్లో ఉంటాయి. 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తాయి. మనం అర్థశాస్త్రంలో ఫినాన్షియల్ ఇయర్ అని ఏ కాలాన్ని చూస్తాము? ఏప్రిల్ 1న స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. గుర్తుంచుకోండి. అంటే 2026 ఏప్రిల్ 1 నుండి 2031 మార్చి 31 వరకు 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అనేవి అమల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఇక ఆ టాపిక్ని మీకు లాస్ట్ 2 days బ్యాక్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేశాను. అందులో తెలుగు రాష్ట్రాల వాటా ఏ విధంగా ఉంది, 15th ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్ పోలికలు చెప్పాను. అండ్ హారిజంటల్ డివల్యూషన్లో రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ ఉంటుంది, ఆ ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా కూడా 15th ఫైనాన్స్ కమిషన్ 16th ఫైనాన్స్ కమిషన్ డిఫరెన్సెస్ ఏంటి, ఇవన్నీ చెప్పాను లాస్ట్ 2 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఓకేనా, ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మళ్ళీ PDF చదవండి, ఎనఫ్. ఓకేనా, ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని మీకు ప్రతిరోజు ఒకటి చొప్పున ప్రశ్న ఇస్తున్నాను. తప్పనిసరిగా నేను ఇస్తున్న ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ వినండి. ఫైన్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఇందాక ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా ఫైనాన్స్ కమిషన్ గురించి నేను ఒక క్వశ్చన్ అడిగాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక కంటిన్యూ ఈరోజు ఫస్ట్ టాపిక్ని కూడా ఎకానమీ సబ్జెక్ట్ సంబంధించి చూద్దాము. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ ఎట్సెట్రా. ఇక్కడ ఎకానమీకి సంబంధించి అందులోని ఎకానమీలో స్టాట్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. గణాంకాలు, ఆ నంబర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. అంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలను మనం అబ్జర్వ్ చేయాలి, మార్చుకోవాలి. అఫ్కోర్స్ మన CA 360 కోర్స్ సబ్స్క్రైబర్స్కి మీకు అవన్నీ కూడా నేను December 31st, 2026 వరకు చూసుకుంటాను. నో నీడ్ టు వర్రీ. ఇకపోతే ఎకానమీ సబ్జెక్ట్లో రెగ్యులర్గా ఒక టాపిక్ న్యూస్లో కనబడుతుంది, జీడిపి అంచనా అని చెప్పేసేసి. భారతదేశం యొక్క జీడిపిని అంతర్జాతీయ సంస్థలు కొన్ని ఏ విధంగా అంచనా వేస్తున్నాయని, మన భారతదేశానికి సంబంధించిన కొన్ని ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయని చెప్పేసేసి. జీడిపి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి ఎందుకు పర్సంటేజ్లో చూస్తామంటే కంపారేటివ్ స్టడీ. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఏ విధంగా ఉంది అని చెప్పేసి కంపారేటివ్ స్టడీ. అందుకే మనం పర్సంటేజ్ చూస్తాం జీడిపి. ఓకేనా. ఇకపోతే ఇప్పుడు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్మెన్ సాక్స్ అనే ఒక సంస్థ, ఒక రేటింగ్ ఏజెన్సీ, ఒక అనాలిసిస్ సంస్థ భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని
ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో, ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ అని అంటున్నాను, ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉంటుంది. ప్రస్తుతం మనం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాము? 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉన్నాము. నేను ఇక్కడ క్యాలెండర్ ఇయర్ అంటున్నాను. అంటే క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు. ఈ 2026 క్యాలెండర్ ఇయర్లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని గోల్డ్మెన్ సాక్స్ సంస్థ 6.9%గా అంచనా వేసిందంట. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నంబర్ మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినాయి అనుకోండి, అవి మీకు అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు గోల్డ్మెన్ సాక్స్ 2026 సంవత్సరంలో క్యాలెండర్ ఇయర్లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 6.9% అని చెప్పింది కదా, చెప్పలేం. మళ్ళీ నెక్స్ట్ 2 మంత్స్కో 3 మంత్స్కో దీన్ని సవరించవచ్చు, పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. యాక్చువల్గా మంచి గ్రోత్ రేటు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అనిశ్చితులు ఉన్నా, ఎటువంటి ప్రభావాలు ఉన్నా కూడా భారతదేశం పైన వాటి ప్రభావం అనేది తక్కువగా ఉంది. సో మార్కెట్లో స్థిరత్వం కానివ్వండి, జిఎస్టీ సంస్కరణలు కానివ్వండి, అల్టిమేట్గా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది బలంగా పుంజుకుంటుంది. ఇక రీసెంట్గా అమెరికా, అగ్రదేశం అమెరికా టారిఫ్స్ విషయంలో భారత్పై తీసుకున్న నిర్ణయం 25% నుండి 18%కి తగ్గిస్తున్నాము సుంకాలను అని చెప్పేసేసి, ఆ నిర్ణయం కారణంగా ఈ జీడిపి గ్రోత్ రేట్ అనేది మరింత పుంజుకునే అవకాశం ఉందని గోల్డ్మెన్ సాక్స్ వారు అంచనా వేస్తున్నారు. ఇక పక్కన పెడితే ఈ టాపిక్ చూస్తాము. చూసిన తర్వాత మీకేం చేస్తాను నేను, రీసెంట్గా భారతదేశం యొక్క వృద్ధి రేటును అంతర్జాతీయ స్థాయిలో కొన్ని ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, భారతదేశంలోని కొన్ని ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, అవన్నీ చెప్తాను. లిస్ట్ అరౌండ్ ఒక 15-20 ఉంటే ఆ లిస్ట్ అంతా చూడండి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. ఏదైనా ఒక టాపిక్ ఈరోజు వార్తల్లోకి వచ్చిందంటే దానికి సంబంధించి రీసెంట్గా మనం ఏమైనా డిస్కస్ చేసినా కూడా మీకు లింక్ చేస్తున్నాను మన CA 360లో. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? 2026 ఫిబ్రవరిలో రీసెంట్గా అంచనా వేసింది గోల్డ్మెన్ సాక్స్ అనే సంస్థ భారత్కు సంబంధించిన క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 నుండి డిసెంబర్ 31, 2026 క్యాలెండర్ ఇయర్లో జీడిపి వృద్ధి అంచనాను 6.7% నుంచి 6.9%కి పెంచింది. గతంలో 6.7 ఉంటుందన్నారు గోల్డ్మెన్ సాక్స్, ఇప్పుడు 6.9 అంటున్నారు. పెంచారు, 20 బేసిస్ పాయింట్స్ పెంచారు. కారణం ఏంటంటే రీసెంట్గా అమెరికా ట్రేడ్ డీల్ మనం చూసాము. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఓకేనా? అందు కారణంగా భారత వస్తువులపై టారిఫ్లని 25% నుండి 18%కి అమెరికా తగ్గించింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో భారతదేశానికి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పోటీ పరీక్షలు అడుగుతారు. లాస్ట్ 6 ఇయర్స్లో 9 ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగినాయి. 8th ఏమో EU, ఇక 9th ఈ అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. అందుకే 9 అంటున్నాను, అబ్జర్వ్ చేయండి. ఈ అంచనా అమెరికా తుది డిమాండ్కు భారత్ ఎగుమతులు జీడిపిలో సుమారు 4% వాటా కలిగి ఉండడం మరియు ఎగుమతి డిమాండ్ ఎలాస్టిసిటీ సుమారు 0.7గా ఉండటం ఆధారంగా రూపొందించబడిందంట. సరిపోతుంది, రైట్? ఫైన్. ఇక రీసెంట్గా భారతదేశం యొక్క వృద్ధి రేటుని, జీడిపిని ఏ సంస్థలు ఎలా అంచనా వేస్తున్నాయి? ఇంకొక బెస్ట్ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎకనామిక్ సర్వే 2025-2026 మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఎకనామిక్ సర్వే 2025-2026 ఆ ఎకనామిక్ సర్వే భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-2026లో ఎలా ఉండబోతోందని అంచనా వేసింది. 7.4% అని అంచనా వేసింది. గుర్తుపెట్టుకోండి, ఎకనామిక్ సర్వే రీసెంట్ రిలీజ్డ్ ఎకనామిక్ సర్వే జనవరి 29, 2026 రోజున రిలీజ్ అయిన ఎకనామిక్ సర్వే. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంటే జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంటుందని ప్రెడిక్ట్ చేశారు వాళ్ళు. 6.8 to 7.2%. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్. రీసెంట్గా SBI రిపోర్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 7.5%గా అంచనా వేసింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక లిస్ట్ ఒకసారి చూడండి. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది కదా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 అంటే 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు 7.2%గా అంచనా వేసింది. ఇక IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. 7.3% అంటున్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో. అండ్ RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే 2025 డిసెంబర్లో వాళ్ళు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో చెప్పారు 7.3% ఉంటుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అని. ఇక ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD సంస్థ వారు కూడా 6.7% అంటున్నారు. ఇక ఫిచ్ రేటింగ్స్
6.9% నుంచి 7.4%కి పెంచారు, రీసెంట్గా రివైజ్ చేశారు. అండ్ UNDESA 7.4% అంటున్నారు. క్రిసిల్ రేటింగ్ 7%, S&P గ్లోబల్ రేటింగ్ 6.5%. అండ్ NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 7.4% అంటున్నారు. గోల్డ్మెన్ సాక్స్ ఇక్కడ చూడండి, గోల్డ్మెన్ సాక్స్ ఏమంటున్నారు, ఫినాన్షియల్ ఇయర్ అయితేనేమో 7.3% అంటున్నారు. ఫినాన్షియల్ ఇయర్ అంటే 2025-26. అదే క్యాలెండర్ ఇయర్ అన్నారు అనుకోండి, 2026 క్యాలెండర్ ఇయర్ అన్నారు అనుకోండి, అది 6.9. గుర్తుపెట్టుకోండి డిఫరెన్స్. మరి అదేంటి ఇదేంటి అంటారు. ఇదేమో ఫినాన్షియల్ ఇయర్, అదేమో క్యాలెండర్ ఇయర్. ఇక్రా 7.4%, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7.2%, మూడీస్ రేటింగ్ ఏజెన్సీ 7.3%కి పెంచారు రీసెంట్గా. ఇండియా రేటింగ్ ఏజెన్సీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 6.9% అంటున్నారు. డెలాయిట్ ఇండియా 7.5 to 7.8% అంటున్నారు. గ్రాంట్ థాంటన్ ఇండియా 7.3 to 7.5%. ఓకేనా. సో గోల్డ్మెన్ సాక్స్ అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఏదైనా ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు ఆ దేశ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ అధికారంలో ఎవరున్నారో చెప్తున్నాను. అమెరికా క్యాపిటల్ వచ్చేసేసి వాషింగ్టన్ DC, $. ఈజ్ ద కరెన్సీ. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ గారు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఫైన్. ఇక నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా కరెంట్ పాలిటీ టాపిక్ని చూద్దాము. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా మీరు చూస్తుంటారు, మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత అని చెప్పేసేసి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో February 4th, 2026 రోజున మీకు ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మణిపూర్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి నియామకం, అతి త్వరలో ప్రమాణ స్వీకారం అని చెప్పేసేసి. సో ఇదంతా ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగింది. సో వెరీ సూన్ నిర్ణయం తీసుకోగానే ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. మణిపూర్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా రీసెంట్గా ఖేమ్చంద్ సింగ్ గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు, February 4th, 2026 రోజున ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ముఖ్యమంత్రికి సంబంధించి ప్రమాణ స్వీకారం అనేది ఎవరి సమక్షంలో జరుగుతుంది? ఇవి కొన్ని బేసిక్ ఆర్టికల్స్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది రాష్ట్ర గవర్నర్ సమక్షంలో జరుగుతుంది. మరి మణిపూర్ రాష్ట్రానికి ప్రస్తుతం గవర్నర్గా ఎవరున్నారు? అజయ్ కుమార్ భల్లా గారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అజయ్ కుమార్ భల్లా గారు మణిపూర్ రాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. తన సమక్షంలో ఆర్టికల్ 164 క్లాస్ 3 ఆధారంగా మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం February 4th, 2026 రోజున జరిగింది. ఎనఫ్. ఇక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించే అధికారం రాష్ట్ర గవర్నర్కు ఉంటుంది. ముఖ్యమంత్రి మరి ముఖ్యమంత్రితో కలుపుకొని మంత్రిమండలిని. ఓకేనా. ఆర్టికల్ 164 క్లాస్ 1 గుర్తుపెట్టుకోండి. ఇక రాష్ట్ర మంత్రిమండలి జీతభత్యాలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఇక మణిపూర్లో పరిస్థితిని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కొన్ని బేసిక్ థింగ్స్. మణిపూర్లో గత కొన్నేళ్ళుగా లాస్ట్ 3 years అరౌండ్ 2 వర్గాల మధ్య భీకర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కుకీలు మైతేల మధ్య వర్గ పోరాటము. ఇక ఆ పరిస్థితుల్లో గవర్నమెంట్ విఫలమైంది అని చెప్పేసి భావించి బీరెన్ సింగ్ గారు రాజీనామా చేశారు February 2025లో. ఆ తర్వాత February 13, 2025 నుండి February 13th, 2025 నుండి మణిపూర్లో రాష్ట్రపతి పాలనని ఇంపోజ్ చేశారు, అమల్లోకి తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి. అదంతా ఇప్పుడు మనం చూడాలి. ఇక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి పాలన అనే ఒక పాయింట్ని మీరు ఆర్టికల్ 356లో భాగంగా నేర్చుకోవచ్చు. దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి. పార్ట్ 18 ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి తెలుపుతుంది. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ 3 రకాల అత్యవసర పరిస్థితుల గురించి రాజ్యాంగం తెలుపుతుంది. 3 రకాలు. ఒకటి వచ్చేసేమో ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఇప్పటి వరకు 3 సార్లు ప్రయోగించబడింది దేశంలో. సెకండ్ వచ్చేసి ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఇప్పటివరకు 130కి పైచిలుకు విధించబడింది.
అండ్ గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనాలి, రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి అనాలి. ప్రెసిడెంట్స్ రూల్ అనే పదం రాజ్యాంగంలో లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ఆర్టికల్ 360 థర్డ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ రాజ్యాంగంలో చెప్పారు కదా, అదేంటంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఇప్పటివరకు ఒక్కసారి కూడా విధించలేదు భారతదేశంలో. ఇక ప్రస్తుతానికి మనకు ఆర్టికల్ 352 ఆర్టికల్ 360 అప్రస్తుతం. మనకు కావాల్సింది ఆర్టికల్ 356. ఆర్టికల్ 356ని ఒక రాష్ట్రంలో ఎప్పుడు ఇంపోజ్ చేస్తారు, ఎప్పుడు అమల్లోకి తెస్తారు అంటే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు. గుర్తుపెట్టుకోండి, అదొక కారణం. లేదా తరచూ ప్రభుత్వాలు కూలిపోతున్నప్పుడు, తరచూ ప్రభుత్వాలు పడిపోతున్నప్పుడు, అంటే ఎవరు కూడా ప్రభుత్వాన్ని కొనసాగించని పరిస్థితిలో. ఇంకా కొన్ని ఉంటాయి. ఆర్టికల్ 355 ప్రకారం, ఆర్టికల్ 355 ప్రకారము రాష్ట్రాలను విదేశీ దాడుల నుంచి, విదేశీ ఆక్రమణల నుంచి మరియు అంతర్గత కల్లోల పరిస్థితుల నుంచి కాపాడే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. గుర్తుంచుకోండి అటువంటి పరిస్థితిలో. నెక్స్ట్ వచ్చేసేసి ఆర్టికల్ 365 ప్రకారము కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలను రాష్ట్రాలు పాటించాలి. రాష్ట్రాలు పాటించకుండా ఒకవేళ అసలు కేంద్ర ప్రభుత్వాన్నే లెక్కలోకి తీసుకోవట్లేదు అనుకోండి, పట్టించుకోవట్లేదు అనుకోండి, అటువంటి పరిస్థితుల్లో కూడా ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఒక రాష్ట్రంలో ఆర్టికల్ 356ని అమల్లోకి తీసుకొస్తే పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ అవ్వాలి 2 నెలల్లోపు. ఏ రోజైతే రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356ని ఒక రాష్ట్రంలో అమల్లోకి తెచ్చారో, అమల్లోకి తెచ్చినప్పటి నుండి 60 days లోపల పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. మనకు పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి, బైకామరలిజం, లోక్సభ, రాజ్యసభ. మరి అలా విధించబడిన అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 356 ఎంతకాలం అమల్లో ఉంటుందంటే 6 months ఉంటుంది. 6 monthsలో అయిపోయినట్టేనంటే కాదు, పొడిగించవచ్చు. 2 సార్లు పొడిగించవచ్చు, 3 సార్లు పొడిగించవచ్చు, అలా 3 years వరకు పొడిగించవచ్చు. అంటే 6 సార్లు పొడిగిస్తూ పోవచ్చు, 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి. అంతకంటే ఎక్కువ కాలం కూడా రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని పొడిగించాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి తీరాల్సిందే. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. అలా చరిత్రలో జరిగిందంటే పంజాబ్ విషయంలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఆర్టికల్ 356ని అత్యధిక సార్లు ఏ రాష్ట్రంలో విధించారు అంటే మణిపూర్ రాష్ట్రంలోనే. మణిపూర్ 11 సార్లు. లాస్ట్ ఇయర్ 2025 ఫిబ్రవరి 13th నుండి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 6 months వ్యాలిడిటీ కదా, ఎక్స్పైర్ అయ్యే లోపలే. అంటే ఇక రాష్ట్రపతి పాలన గడువు ఏదైతే ఉంటుందో గడువు ముగిసే లోపే మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు. అంటే 2 సార్లు, 1 year అమల్లో ఉంది ఆల్మోస్ట్. మరి అలా రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత, అమల్లోకి తెచ్చిన తర్వాత మరి దాన్ని ఎత్తివేయాలంటే, రివోక్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటంటే పార్లమెంట్ తప్పనిసరిగా ఆమోదించాలా. పలానా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన లేదా కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ లేదా ఆర్టికల్ 356 అమల్లో ఉన్న రాష్ట్రంలో ఆ రాష్ట్రపతి పాలనని ఎత్తివేయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదించాలంటే అవసరం లేదు. జస్ట్ ప్రెసిడెంట్ ఒక ఉత్తర్వు జారీ చేస్తే చాలు, ఒక ఆర్డర్ ఇస్తే చాలు, సరిపోతుంది. అలాగే ఇచ్చారు. ఫైన్. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ అడగవచ్చు. ఒకవేళ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు అంటే, ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేశారు అంటే రాష్ట్రంలో గవర్నర్ కీలక పాత్ర పోషిస్తారు. ఇక రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఎనఫ్, రైట్. ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలన అనేది ముగిసింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రెసిడెంట్స్ రూల్ ఎండ్స్ ఇన్ మణిపూర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎలా అంటే రాష్ట్రపతి గారు ఓకే, ఇక మణిపూర్లో రాష్ట్రపతి పాలన కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ చాలు అని చెప్పేసి ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు. ఆర్డర్ని అఫీషియల్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు రిలీజ్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రపతి గారి ఆర్డరే కానీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుండి అఫీషియల్గా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నల్ మ్యాటర్, రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి. ఫైన్. ఈ విధంగా చూడండి, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఒక లే మ్యాన్, ఒక నార్మల్ పర్సన్ కూడా అర్థమయ్యే విధంగా మీకు ఇప్పుడు ఈ టాపిక్ చెప్పాను. ఇక ఇండియన్ పాలిటీ మీరు క్లాసెస్ చూడండి, అందులో వర్డ్స్ ఇంపార్టెంట్, టర్మినాలజీ ఇంపార్టెంట్. ప్రతి పదాన్ని నేను అక్కడ వినియోగించాను. సో స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా టర్మినాలజీని చూడాల్సిందే. ఫైన్. అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఇక మణిపూర్
అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఒకటి ఏ దేశంతో అంటే మయన్మార్. ఎనఫ్. ఓకేనా. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మణిపూర్లో అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలనను తక్షణమే రద్దు చేస్తూ నోటిఫికేషన్ని జారీ చేసింది. ఈ నిర్ణయం భారత రాజపత్రంలో ప్రకటించిన ప్రొక్లమేషన్ ద్వారా వెలువడింది. ఎనఫ్. ఓకేనా. ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్రపతి గారు సంతకం చేశారు. అదే ఫిబ్రవరి 4వ తేదీన ఇమ్మీడియట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. ఎనఫ్. ఓకేనా. యుమ్నం ఖేమ్చంద్ సింగ్ మణిపూర్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి. అక్కడ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా గారు. రాజధాని ఇంఫాల్. ఎనఫ్. ఓకేనా. రైట్. అడగవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించింది ఆర్టికల్ 356. ఓకేనా. సబ్ క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి ఎప్పుడైనా ప్రొక్లమేషన్ని రద్దు చేయొచ్చు. ఓకేనా. ఎనఫ్. ఇక నెక్స్ట్, ఇది కూడా కరెంట్ పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత 1999 తర్వాత మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘాల సదస్సు అనేది జరగబోతోంది. జాతీయ సదస్సు. సో రాష్ట్ర ఎన్నికల సంఘాల జాతీయ సదస్సు. ఇక్కడ ఫస్ట్ మనము స్టాటిక్ పార్ట్ చూడాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, ఏదో వార్తగా చూడకండి, సబ్జెక్ట్ లింక్ చేసుకోవాలి. ఇప్పుడు మనము సబ్జెక్ట్ లింక్ చేయాలి. ఇండియన్ పాలిటీలో భాగంగా కాన్స్టిట్యూషన్ సంబంధించి కొన్ని ఆర్టికల్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 15వ భాగం ఆర్టికల్ 324 నుండి 329 వరకు తెలుపుతుంది కదా. అందులో ఆర్టికల్ 324 ఏం చెప్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. పార్ట్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్నికల నిర్వహణ గురించి తెలుపుతుంది రాజ్యాంగంలో. ఓకేనా. ఆర్టికల్ 324 ఏమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1+2 బాడీగా ఉంది. 1+2 బాడీగా ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా 2 ఎన్నికల కమిషనర్లుగా ఒకరు వచ్చేసి సుఖ్బీర్ సింగ్ సంధు, సెకండ్ వచ్చేసి వివేక్ జోషి గారు. 1+2 బాడీ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించడం కానివ్వండి, ఇవన్నీ కూడా. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వెరీ సూన్ ఈ నెలలోనే ఫిబ్రవరి 24 ఆ సమయంలో రాష్ట్రాల ఎన్నికల సంఘాల జాతీయ సదస్సు జరగబోతుంది. నేషనల్ లెవెల్లో ఒక సదస్సు. రాష్ట్రాల ఎన్నికల సంఘం అంటే ఏంటి? ఉదాహరణ తీసుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అనే ఒక టాపిక్ని రీసెంట్గా మీకు నేను చెప్పాను మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ సో ఫిబ్రవరి 11th రోజున జరుగుతాయి. ఫిబ్రవరి 13th రోజున దానికి సంబంధించిన ఫలితాలు చూస్తామని చెప్పేసి ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి మనం ఆర్టికల్ 243Kలో చూస్తాము. ఆర్టికల్ 243ZA కూడా ఎన్నికల సంఘానికి సంబంధించిందే. అలా ఒక్కొక్క రాష్ట్రానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల సంఘం ఉంటుంది. జాతీయ స్థాయిలో అయితే జాతీయ ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక్కొక్క రాష్ట్రానికి ఎన్నికల సంఘం ఆర్టికల్ 243 క్లాస్కే ఉంటుంది కదా. సో వారు ఉదాహరణకి తెలంగాణలో రాణి కుముదిని గారు కీలకంగా రీసెంట్గా మనం చూసాము. సో అలా రాష్ట్రాల ఎన్నికల సంఘాల జాతీయ సదస్సుని నిర్వహించబోతోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇలా నిర్వహించడం అనేది 27 ఏళ్ల తర్వాత జరుగుతుంది. లాస్ట్ టైం 1999లో నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ ఇక ఫిబ్రవరి నెలలో. కాబట్టి ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా. సో దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సమన్వయం మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి నెల 24వ తేదీన జాతీయ సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులతో పాటు వారి న్యాయ నిపుణులు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ సుఖ్బీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి గారు అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘాల జాతీయ సదస్సును దాదాపు 27 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. లాస్ట్ టైం 1999లో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2026లో. దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణలో ఏకరూపత, సమర్థత మరియు చట్టపరమైన బలాన్ని పెంచేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుంది అంట. గుర్తుపెట్టుకోండి. ఫైన్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనవరి 25, 1950న స్థాపన జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చే ఒకరోజు ముందు ఏర్పాటైన రాజ్యాంగబద్ధ సంస్థ. రీసెంట్గా మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరుపుకున్నాం. ఓకేనా. ఫైన్. ఓటు హక్కు రాజ్యాంగపరమైన హక్కు ఆర్టికల్ 326 ఇలాంటివి చూడండి. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
ఇటీవల తరచు వార్తల్లోకి వస్తుంది. లాస్ట్ మంత్ మనం జనవరి 21, 22, 23 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సదస్సు. ఆ సదస్సు పేరేంటి? ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఎవరి అధ్యక్షతన జరిగింది? జ్ఞానేష్ కుమార్ గారి అధ్యక్షతన జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆ సదస్సులోనే భారత ఎన్నికల సంఘం లేదా కేంద్ర ఎన్నికల సంఘము ఒక కీలకమైన ప్లాట్ఫామ్ రిలీజ్ చేసింది. ఎసినెట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్ ప్రారంభోత్సవం అని చెప్పేసి. దాని ప్రత్యేకత ఏంటి అవన్నీ కూడా మనం చూస్తాము, లింక్ చేసుకోండి. ఇకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రస్తుతము ఇంకొక ఇంపార్టెన్స్తో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన టాపికే. అదేంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్, స్టాక్హోమ్, స్వీడన్ కేంద్రంగా పనిచేసిన సంస్థ ఉంటుందా, ఆ సంస్థకు కూడా ప్రస్తుతం భారతీయ అధ్యక్ష బాధ్యతలు, చైర్ బాధ్యతలు అవి కూడా లింక్ చేసుకోండి. ఫైన్. ఇక నెక్స్ట్, వార్తలు నిలిచిన పథకాలు, పాలసీలు, ఇనిషియేటివ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, పోర్టల్స్, వీటిని ఎక్కువగా చూడండి. మీకు ప్రతిసారి చెప్తున్నాను. అంటే పథకాలు, పాలసీలు అంటే ఏదో లాస్ట్ 6 monthsలోనో 1 yearలోనో ప్రారంభమైనవి అనే కాదు. ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలైనా పాలసీలైనా ఇప్పుడు ఏదైనా మైల్ స్టోన్తో న్యూస్లోకి వచ్చినా లేదా ఆ పథకంలో ఏదైనా మార్పులు చేర్పులు కనుక జరిగినా కూడా ఖచ్చితంగా చూడాలి. ఏదైనా ఒక పథకంని చూసినప్పుడు పథకం పేరు చూడండి, ఆ పథకం ప్రారంభ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి, ఆ పథకానికి సంబంధించి నోడల్ మినిస్ట్రీని గుర్తుపెట్టుకోండి, ఉద్దేశం ఏంటి, ఎన్ఎఫ్ 4-5 పాయింట్లు అయిపోతుంది మీకు. అదేవిధంగా ప్రతిరోజు దాదాపు 1 లేదా 2 పథకాలు రీసెంట్గా న్యూస్లో ఉన్నవన్నీ చెప్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పిఎం వికాస్ ఈ స్కీమ్ గురించి రీసెంట్గా నిన్నటి రోజున పార్లమెంట్లో కిరణ్ రిజిజు గారు మాట్లాడారు. కిరణ్ రిజిజు ఎవరతను? ప్రస్తుతం భారత ప్రభుత్వంలో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఈ పథకం గురించి మాట్లాడారు. ఇక దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో మైనారిటీలకు సంబంధించిన హక్కులు అంటే ప్రాథమిక హక్కుల్లో మనం ఆర్టికల్ 29, 30 చూడాలి పార్ట్ 3లో. ఇకపోతే భారతదేశంలో మైనారిటీలు అంటే 6 మతాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం గుర్తించిన లేదా అధికారికంగా గుర్తించబడిన మైనారిటీలు 6. అవేంటంటే 1 ముస్లిం, క్రిస్టియన్, సిక్, బౌద్ధ, జైన్, జొరాస్ట్రియన్. 6 మతాలను అధికారికంగా భారత ప్రభుత్వం మైనార్టీలుగా గుర్తించింది. వీరికే మైనార్టీ హక్కులు అవన్నీ కూడా వర్తిస్తాయి. వీటి సంక్షేమ బాధ్యతలను మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ చూసుకుంటుంది. అండ్ చాలామంది అనుకుంటారు మైనారిటీ అంటే కేవలం ముస్లిమ్సే అని, కానీ కాదు. మైనారిటీ అంటే అదర్ దాన్ హిందూస్ ఇన్ ఇండియా. 2011 జనగణన ప్రకారం 79 అరౌండ్ 80% భారతదేశంలో హిందువులు ఉన్నారు. రిమైనింగ్ 20%లో అన్ని మతాల వారు ఉన్నారు, ఏదైతే ఇప్పుడు మీకు చెప్పిన మతాలు. ఆ మైనారిటీస్లో మెజారిటీస్ ముస్లిమ్స్, అరౌండ్ 14% ఇన్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటే వాటిని ఐడెంటిఫై చేయండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తల్లో కనిపిస్తున్న పదాలను చూడండి ఫస్ట్. అంటే వాటి నుండి అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా లేకుండా ఏ పోటీ పరీక్షకు సంబంధించైనా, ఏ స్థాయి పోటీ పరీక్షకు సంబంధించైనా ప్రశ్నపత్రం ఉండదు. అలాంటి టాపిక్స్లో ఐఐటీస్ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారత సాంకేతిక సంస్థలు అంటాము. ఐఐటీస్ గురించి కూడా ప్రాధాన్యత ఎప్పుడు ఎక్కువగా పెరిగింది అంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీలు ప్రస్తుతం విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అంటే ఎంత ప్రత్యేకమో చూడండి. మరి అటువంటి ఐఐటీస్లో ఒక ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్తో న్యూస్లో ఉంది. మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో వరల్డ్ క్యాన్సర్ డే అని, క్యాన్సర్ డే థీమ్ అని, ప్రస్తుతం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ క్యాన్సర్ అట్లాస్ని ప్రారంభించడము, క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా ప్రకటించడం, ఇవన్నీ నిన్నటి క్లాస్లో చూసాము. మరి ఈ క్యాన్సర్ డే సందర్భంగా వరల్డ్ క్యాన్సర్ డే February 4th, 2026 రోజున ఐఐటి మద్రాసు భారతదేశంలోనే మొట్టమొదటిసారి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని విడుదల చేసింది. క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ దాదాపు 3 రకాల క్యాన్సర్లను పేర్కొంటూ,
అదేంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటని పోటీ పరీక్షలో తప్పనిసరిగా అడుగుతారు. సో చూడాల్సిందే. అండ్ ఐఐటీస్ గురించి సింగిల్ లైన్లో చూడండి, ఓకేనా. భారత్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ అండ్ ఇనిషియేటివ్ ఆఫ్ ఐఐటి మద్రాసా, ఓకేనా. ఇందులో ప్యాంక్రియాస్కి సంబంధించిన క్యాన్సర్ కానివ్వండి, కోలోరెక్టల్కి సంబంధించి కానివ్వండి, ల్యూకెమియాకి సంబంధించి కానివ్వండి, ఈ క్యాన్సర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ యాక్సెస్ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ రిలీజ్డ్ బై ఐఐటి మద్రాస్, ఓకేనా. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన కాంజార్ ఎక్సర్సైజ్ ఏ దేశాలకు సంబంధించింది? మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఈ సంవత్సర విన్యాస ఆతిథ్య దేశం ఏది? సో ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. February 4th స్టార్ట్ అయిన ఒక విన్యాసం, వార్తలు నిలుస్తున్న విన్యాసం నుండి పోటీ పరీక్షలో డెఫినెట్గా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. ఇక ఈరోజు టాపిక్స్ని మనము క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, ఇదంతా చూడండి మళ్ళీ. నెక్స్ట్, భారతదేశం యొక్క వృద్ధి రేటుని ప్రస్తుత క్యాలెండర్ ఇయర్లో గోల్డ్మ్యాన్ సాక్స్ 6.9%గా అంచనా వేస్తుంది. గతంలో 6.7 అన్నారు, ఇప్పుడు 6.9 క్యాలెండర్ ఇయర్ అంటే 2026 సంవత్సరం. ఇక రీసెంట్గా భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు ఎలా అంచనా వేసినాయి, మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు ఎలా అంచనా వేసినాయి, ఎకనామిక్ సర్వే వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేసింది అనే పాయింట్. ఇక మణిపూర్ రాష్ట్రంలో ఆర్టికల్ 356 ఎత్తివేత. సో రాష్ట్రపతి పాలన ముగిసింది, నూతన ప్రభుత్వం అనేది కొలువుదీరింది, ప్రత్యేకత ఏంటి? అండ్ రాష్ట్ర ఎన్నికల సంఘాల జాతీయ సదస్సుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించబోతోంది February 24th. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఇలాంటి సదస్సు జరగడం. లాస్ట్ టైం 1999లో జరిగింది. ప్రత్యేకత ఏంటి? ఆర్టికల్ చూడండి. అండ్ ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ పథకం నోడల్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. సో నైపుణ్యాభివృద్ధి ఉపాధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమం. అండ్ భారత్ ట్యాక్సీ ఈరోజు ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కన్సర్న్ మినిస్టర్గా ఉన్న అమిత్ షా గారు చేతుల మీదుగా ప్రారంభమైంది. అండ్ నెక్స్ట్, భారతదేశంలో తొలి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ని విడుదల చేసిన ఐఐటి మద్రాస్. అండ్ నెక్స్ట్, నియోఫైట్ ఐడి యాప్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. కేరళ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. పౌరుల భాగస్వామ్యంతో ఇన్వేజివ్ స్పెసిస్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించడానికి. ఇక నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలోని తొలి స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ ఏర్పాటు కోసం ఇటీవల ఒప్పందం కుదిరింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కి మరియు అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి మధ్య. ఆ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు అవునుంది అడుగుతారు. అండ్ ఏఐ ఫర్ ఏపీ పోలీస్ రీసెంట్గా ప్రారంభమైంది. పోలీసింగ్లో కృత్రిమ వినియోగం కోసం మరి ఏ ప్రాంతాలని పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేశారు? చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఏఐ ఫర్ ఏపీ పోలీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చూస్తే మనం February 5th రోజున షీల్డ్ 2.0 సైబర్ భద్రతా కార్యక్రమం ప్రారంభమైంది. ఇక నెక్స్ట్, స్పెయిన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ఆ దేశంలో 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ అని చెప్పేసేసి. కారణాలు ఏంటి? అండ్ నెక్స్ట్, 2031 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి భారత్ బిడ్ దాఖలు చేసింది. భారత్తో పాటు ఎవరెవరు బిడ్ దాఖలు చేశారు, ఏ దేశం వైదొలిగింది? ఇక ప్రముఖ సోషాలజిస్ట్ లేదా సోషాలజీలో శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన యాండ్రే బెథెల్ కన్నుమూశారు. తను రాసిన పుస్తకం గుర్తుపెట్టుకోండి, క్యాస్ట్ క్లాస్ పవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పద్మభూషణ్ పురస్కార గ్రహీత, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణించారు. అండ్ మరొక ప్రముఖ వ్యక్తి మరణం ఈరోజు చూసాం మనము, హ్యూ గ్యాంట్జర్ రచయిత, పద్మశ్రీ పురస్కార గ్రహీత. ఇక నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో పాకల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాంతంలో గుర్తింపు పొందిన లేదా గుర్తించబడిన నూతన పుష్పజాతి మొక్క. సో దాని పేరు డిక్లిప్టెరా ప్యాకాలికా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీని యొక్క ఆనవాళ్ళను గుర్తించారు. సో బేసిక్ థింగ్స్ చూడండి. అండ్ ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన కాంజార్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది? మొదటిసారి ఈ పేరుతో విన్యాసం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఈ సంవత్సర విన్యాస ఆతిథ్య దేశం ఏది? ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ప్రతిరోజు క్లాస్ చూడండి. క్లాస్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో తెలుగులోని ఇంగ్లీష్లో ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదవండి. ఓకేనా, ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో జోడించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.